సంఘీభావ సభ అని ఒక దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. చిన్నప్పుడు ఒక కథ చెప్తూ ఉండేవాళ్ళు పెద్దలు. ఒక ఊరు, ఆ ఊరికి ఎటు వెళ్ళాలన్నా ఒకటే దారి, ఆ దారి తప్ప వేరొక దారి లేకుండా ఆ ఊరు ఉండేది. ఆ దారిలో ఒక సర్పం ఒకనాడు వచ్చింది. అది బుసలు కొడుతూ వచ్చే వాళ్ళని భయపెడుతూ ఉంటే ఆ దారిలో వెళ్ళే అవకాశం లేకుండా ఊరు పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న కాలంలో ఒకానొక స్వామీజీ ఆ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళ ఊరి వాళ్ళు చెప్పారు, స్వామి మాకున్నది ఒకే దారి, ఆ దారి గుండా వెళ్ళడానికి భయం వేస్తుంది, ఎందుకంటే ఒక సర్పం ఉంది అక్కడ, అది వెళ్ళే వాళ్ళని కాటేస్తుంది, వెళ్ళే వాళ్ళని వెళ్లకుండా చేస్తుంది. సరే స్వామీజీ వెళుతూ వెళుతూ ఆ సర్పానికి చెప్పారు, ఏమయ్యా నువ్వు బ్రతకాలి లోకంలో, వాళ్ళు బ్రతకాలి, కనుక నువ్వు అలా ప్రమాదం అయ్యేట్టుగా ఉండకూడదు. సరే స్వామీజీ చెప్పారు కదా అని సర్పం ఆనాటి నుంచి బుస కొట్టడం మానేసింది, ఎవరిని కూడా కాటు వేయకుండా ఉండాలి అని తన జీవితాన్ని గడుపుతూ ఉంది. ఈ విషయం తెలిసినటువంటి ఊరి వాళ్ళు వెళుతూ వెళుతూ వాళ్ళకి అవకాశం ఉంది వెళుతున్నారు. అయితే చిన్నలు పెద్దలు వెళ్ళేటప్పుడు ఆ సర్పాన్ని దాన్ని అదేం చేయడం లేదు కదా, దాన్ని తోకపట్టి లాగడం, దాని మీదకి రాళ్లు వేయడం, దాన్ని రకరకాలుగా హింసించడం, ఇలా చేస్తూ చేస్తూ ఉన్నా కూడా స్వామీజీ చెప్పారు కదా అని ఆ సర్పం ఏం చేయకుండా అలాగే భరిస్తూ ఉండేది. ఓ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ స్వామీజీ ఆ మార్గంలో వచ్చినప్పుడు శరీరం అంతా గాయాల పాలై చికిత్సల్యమైనటువంటి సర్పాన్ని చూసి, ఏమయ్యా ఏం జరిగింది అని అడిగాట. అంటే స్వామీజీ మీరు చెప్పారు కదా ఎవరిని ఏమీ అనొద్దని, అందుకే ఇలాగే ఉండిపోయాను అంటే స్వామీజీ చెప్పారు, భగవంతుడు నీకు శక్తిని ఇచ్చాడు, కాటు వేయొద్దన్నాం కానీ వాళ్ళకి ప్రమాదం కలిగించొద్దన్నాం కానీ నీకు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి బుస కొట్టడం, ఎదుటి వాళ్ళు నీ దగ్గరికి ప్రమాదాన్ని కలిగించడానికి వస్తే వాళ్ళని భయపెట్టడం అనేది, అది కూడా మానితే నీ జీవితం ఇలాగే ఉంటుంది. కనుక నీకేది భగవంతుడు ఇచ్చాడో ఆ శక్తిని ఎదుటి వాళ్ళని భయపెట్టడానికి లేదా ఎదుటి వాళ్ళని నీకు ప్రమాదం కలిగించకుండా ఉండడానికి వాడుకోవడం తప్పు కాదు. ఇది మరిచిపోయి మనమంతా ఉన్నాము అని దాన్ని మళ్ళీ గుర్తు చేయడం కోసమేమో ఈనాడు ఈ సంఘీభావ సభని మన వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే నిజానికి ఇప్పటిదాకా విన్నాం, బంగ్లాదేశ్ అనేటువంటి ఓ చిన్న దేశం ఏర్పడడానికి భారతే కారణమనే విషయాన్ని మరిచిపోయి ఈనాడు అక్కడ వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ మతానికి ఆధిక్యాన్ని ఇవ్వాలి అని రకరకాలుగా హింసిస్తున్నటువంటి ఆ దేశాన్ని చూసి భయపడే స్థితి నుంచి, భరించే స్థితి నుంచి ఎదుర్కొనే స్థితికి మనం చేరాలి అని మన వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. చాలా సంతోషం. మనదంతా సహనంతో కూడినటువంటి జాతి, ఓర్పు, సహనము, ఎదుటి వాళ్ళను ఆదరించడము, ఇది మనకు తెలిసినది. కానీ ఆ సహనమే మన చాతగాని తనం అని అనుకుంటే ఎదుటివాడికి ఇది చాతగాని తనం కాదయ్యా, అవసరమైతే తల కూడా తీయగలమని చెప్పగలిగేటువంటి సాహసం మనకి కావాలి. ఎందుకంటే మనమున్న చోట మనం ఎదుటివాడికి బానిసగా బ్రతికే స్థితి చాలాసార్లు, అలాంటి స్థితి మనమే తెచ్చుకున్నాం, వాటి నుంచి మళ్ళీ మనమే దాటుకున్నాం. మనకుండేటువంటి గొప్పతనం అది. సుమారు 800 సంవత్సరాలు పరాయి పాలనలో, ఆ తర్వాత మరొక 250 సంవత్సరాలు బ్రిటిషర్స్ పాలనలో బానిసలుగా ఉన్నటువంటి ఈ జాతి ఆ బానిసత్వాన్ని నుంచి తమని తాము బయటికి తెచ్చుకున్న, ఇప్పటికీ ఓటు బ్యాంకు కోసం రాజకీయ నాయకులు చేసేటువంటి జిమ్మిక్కులన్నీ వాళ్ళని కాదు, వాళ్ళ తర్వాత తరాలను కూడా బానిసలుగా చేసే దిశగా సాగుతుండడం నిజానికి అది సహించరాని విషయం. దాన్ని మనమంతా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అది చెప్పడం కోసమే ఈ సంఘీభావ సభ. ఈనాడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలుపొందడానికి కారణం సుమారు 60,000
సంస్థలని ఒక చోటికి తెచ్చి ఐక్యతా వేదిక మీదకి తెచ్చి భారతీయత గురించి మన హిందువులు మన దేశంలో మన గర్వంగా బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ చేయడం ద్వారా మహారాష్ట్రలో ఈనాడు భారతీయ జనతా పార్టీ విజయకేతనం దాన్ని ఎగరవేయగలిగింది. అది కేవలం మహారాష్ట్ర కాదు, ప్రతి రాష్ట్రంలోనూ అలా చేయగలిగిన నాడే భారతీయతని, మన హైందవ సంస్కృతిని, మనలో ఉండేటువంటి అందరినీ ఆదరించే గుణాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. నిజానికి మనందరిలో ఆదరించే గుణాన్ని చేతగాని తనమని అనుకుంటున్నారు, కానీ అది ఒక్కొక్కసారి తుఫానుగా మారితే లేదా ఒక సైక్లోన్ గా మారితే ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం కూడా మనకుంది. ఈనాడు ఒకనాడు వైష్ణవ సంప్రదాయానికి, హైందవ సంప్రదాయానికి ఆధారమైనటువంటి గోవా ఈనాడు క్రిస్టియానిటీకి, లేదా కేరళ ఈనాడు క్రిస్టియానిటీకి, లేదా ఇంకొక ప్రాంతం అదొక ముస్లిం మతానికి, ఇలా మన భారతీయతని, మన దేశాన్ని మనమే ముక్కలు చేసుకుంటున్నాం. కారణం మనలో ఐక్యత లేకపోవడం, అది గుర్తించాల్సిన అవసరం మనకి ఈనాడు ఏర్పడింది. అందుకోసమే ఈ ఐక్య వేదిక సంఘీభావాన్ని తెలియజేయడం కోసం, నిజానికి అందరూ బాగుండాలని కోరుకునే జాతి మనది. అది అమెరికా అయినా, అరబ్ అయినా, లేదా ఇంకొక ఇజ్రాయిల్ అయినా, అందరూ బాగుండాలని కోరుకుంటాం. కానీ ఆ మనం బాగు లేకుండా ఉండే స్థితి ఏర్పడితే దాన్ని ఎదుర్కొనే అవసరం మనకుంది అని గుర్తించాల్సినటువంటి పరిస్థితులు ఈనాడు ఏర్పడ్డాయి. దానికోసం మనం సిద్ధపడాలి. ఈ బంగ్లాదేశ్ లో ఈనాడు జరుగుతున్నటువంటి మారణ హోమం కావచ్చు, బంగ్లాదేశ్ లో ఎక్కడో జరుగుతుందని మనం అనుకుంటున్నాం, కానీ మన ఇంటి చుట్టుపక్కల, మన ప్రాంతాల్లో, మన ఊళ్ళలో కూడా అలాంటివి జరుగుతున్నా మన దృష్టికి రాకపోవడం దురదృష్టకరం. ఈనాడు అది ఎదురుగా కనపడుతుంది కనుక మనం దాన్ని ఆలోచిస్తున్నాం. కానీ కనపడకుండా చాప కింద నీరులా సాగిపోయేటువంటి మత మార్పిడులు కావచ్చు, లేదా మతోన్మాదం కావచ్చు, దాన్ని గుర్తించాల్సిన అవసరం, దాన్ని అరికట్టాల్సిన అవసరం, అందరూ కలిసి ఒక వేదికగా సాగాల్సిన అవసరం ఉంది అని మనకి ఒక హెచ్చరిక ఈనాడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మారణ హోమం. అది మనకు ఒక గుణపాఠం కావాలి. ఎక్కడో జరుగుతుంది అని అనుకోకండి, అది కూడా ఒకనాడు అఖండ భారత్లో భాగమే అయినప్పటికీ దాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించి వారికి ఆ గౌరవాన్ని ఇచ్చినటువంటి దేశానికే వెన్నుపోటు పొడిచేటువంటి క్రమంలో సాగుతున్న దాన్ని అరికట్టాలి, ఎదుర్కోవాల్సిన అవసరం మనకు. ఈనాడు కేంద్ర నాయకత్వం కావచ్చు, లేదా ప్రాంతీయ నాయకత్వం కావచ్చు, ఆ దిశగా సాగుతున్నందుకు నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి. వాళ్ళందరి వెనకాతల నిలబడాల్సిన అవసరం సమాజానికి ఉంది అని గుర్తు చేయడమే ఈ సంఘీభావ సభ ప్రధానమైన ఉద్దేశంగా మేము భావిస్తాం. నిజానికి దురదృష్టం ఏంటంటే, ఓటు బ్యాంకు కోసం, మతాలకు సపోర్ట్ చేయడం కోసం డబ్బులు పంచితే ఆ డబ్బుల కోసం ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తున్నారు. కానీ ఆ ఇచ్చే నోటు లేదా దాని వల్ల ఏర్పడే సుఖం తాత్కాలికం. 5 సంవత్సరాలు మన జాతిని, మన గౌరవాన్ని, మన దేశాన్ని తాకట్టు పెడుతున్నామని ఆలోచించకుండా ఓటు వేసేటువంటి సమాజానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ వేదిక వేధించి. ఎందుకంటే ఎవడు గెలిస్తే నాకేంటి, ఈ పూట నాకు కావాల్సింది నాకు వస్తుంది, నేను తినాల్సింది, నేను తాగాల్సింది నాకు వస్తుంది కదా అనుకుంటూ ఓట్లు వేసేస్తున్నారు. స్వార్థం కోసం వాళ్ళు ఆ రకంగా నాయకుల్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఎన్నుకోబడినటువంటి నాయకులు మీ జాతిని, మీ గౌరవాన్ని, మీ అభిమానాన్ని ప్రపంచ దేశాల ముందు తాకట్టు పెడుతున్నారు, ఇతర మతాల ముందు తాకట్టు పెడుతున్నారని ఆలోచించినటువంటి సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది అని గుర్తు చేయడం కోసం ఈ సభ ఏర్పడింది అని మేము భావిస్తాం. అందుకోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం. బంగ్లాదేశ్ లో ఈనాడు జరుగుతున్నటువంటి మారణకాండను ఆపవలసిందిగా అటు ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేదా ప్రపంచ దేశాలకు కావచ్చు, భారతదేశం తరపున పిలుపునివ్వాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత మనందరికీ భారతీయులుగా మనకు ఉంది అని
మనం చాటే ప్రయత్నం చేద్దాం. ఈ సంఘీభావ సభని ఏర్పాటు చేసిన వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం. కేవలం సభలు సమావేశాలు కేవలం మైకు పట్టుకొని మాట్లాడడమే కాదు, అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి మనం కార్యాచరణ ముందుకు సాగేట్టుగా చేయగలిగితేనే సమాజాన్ని, హైందవ సమాజాన్ని మనం నిలబెట్టుకోగలుగుతామని మరొకసారి చెబుతూ జై శ్రీమన్నారాయణ. ఇందాక ఒక మాట చెప్పారు మనకి సెక్యులరిజం అని, కానీ ప్రభుత్వాలు సెక్యులరిజం పేరుతో మాట్లాడుతారు, కానీ హైందవ దేవాలయాల పైన వాళ్ళకు ఉండాల్సిన అధికారం ఎందుకు? సెక్యులరిజం అంటే అటు చర్చిల జోలికి పోరు, లేదా ఇటు మసీదుల జోలికి పోరు, కానీ హిందూ దేవాలయం స్వాగతం సుస్వాగతం. బయట ఏం లేవు కదా, విజువల్స్ కదా. కేరళ రామధర్మ ప్రచార సభ కన్వీనరు శ్రీ రంజిత్ నాయర్ గారు కూడా వేదిక మీద ముందు ఫోటోలు, తర్వాత మన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఫోటోలు దిగుదాం. ప్రజాప్రతినిధులు, పెద్దలు, వివిధ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చినటువంటి పెద్దలు, ఇంతకుముందు మనం అందరం కూడా సంస్థల పేర్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనమందరం కూడా వేదిక కింద ఉన్నటువంటి వాళ్ళం కానీ, వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళం కానీ అందరం కూడా గమనిద్దాం. అనేక సంస్థలను మనం ఈ కార్యక్రమం లోపల సంఘీభావంగా ప్రకటించడానికి ఆహ్వానించడం జరిగింది. కొంతమంది ఈ పాటికి చేరుకున్నారు, మరికొంతమంది దారిలో ఉన్నారు. ఒకవేళ వేదిక ఒకనొక సందర్భం లోపల వేదిక కొంచెం ఇబ్బందిగా మారిన సందర్భం లోపల ఆ పాటికే మేము ఉపన్యాసాలు ముగించినటువంటి అతిథులు కొత్తగా వచ్చినటువంటి సంస్థల యొక్క ప్రతినిధులకు అవకాశం కల్పించేలాగా మనకు మనమే నిర్ణయం తీసుకుందామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేదిక లెఫ్ట్ సైడ్ ఏవైతే మనం చైర్లు వేసినామో పూజ్య స్వామీజీలకు మాత్రమే ఆ చైర్లు. స్వామీజీలు దయచేసి ఆ వేదిక మీద కుర్చీల మీద ఆసీనులు కండి. అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి చెప్తా ఉన్నారు, స్వామీజీలతో పాటు కింద మేము కూర్చోలేము అన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వేదిక మీద ఉన్నటువంటి చైర్లలో ఆసీనులు కావచ్చు. పూజ స్వామీజీ మీరు కుర్చీ మీద కూర్చోండి. సామాజిక సమరస